Hello students. So we have completed up to bryophytes in the cryptogams of thallophytes. Okay. So now we are going to discuss about pteridophytes. So ఈ pteridophytes అంటే ఏంటి అంటే they include horsetails and ferns. Okay. They are found in cool, damp, shady places. Some flourish well in sandy soil conditions. ఇవి ఎక్కడ పెరుగుతున్నాయి? కూల్, డ్యాంప్, షేడీ ప్లేసెస్‌లో పెరుగుతున్నాయి. ఓకే. అయితే కొన్ని శాండీ సాయిల్ కండిషన్స్‌లో కూడా పెరుగుతాయి. అంటే అక్కడ ఇసుక, మట్టి 2 కలిసిన నేలలు కొన్ని ఉంటాయి గదా! సో, వాటిల్లో కూడా ఈ టెరిడోఫైట్స్ పెరగగలవు. ఓకే. ఎవల్యూషనరీ Evolutionarily, they are the first terrestrial plants to possess vascular tissues, xylem and phloem. ఆల్గేలో కానీ, బ్రయోఫైట్స్‌లో కానీ మనకి ఈ వాస్కులర్ బండిల్స్ అనేవి కనిపించవు. ఓకే. అయితే దీస్ ఆర్ ది ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ అంటాం మనం. ఎందుకు? ఫస్ట్ టెరెస్ట్రియల్ ఆర్ ల్యాండ్ ప్లాంట్స్ అనొచ్చు. ఎందుకు అంటే బ్రయోఫైట్స్ వచ్చేసరికి దే ఒరిజినేటెడ్ ఫ్రమ్ వాటర్. దట్ మీన్స్ ఇన్ సీస్ అండ్ ఓషన్స్. కానీ ఆ తర్వాత అవేం చేశాయి మెల్లిమెల్లిగా ఎవల్యూషన్ పెరిగే కొద్దీ ఏమైంది అంటే అవి మెల్లిమెల్లిగా వాటర్ నుంచి ల్యాండ్ మీదకి వచ్చేసాయి. ఓకే. బట్ దే నీడ్ వాటర్ ఫర్ దేర్ రీప్రొడక్షన్. ఆల్ ఆల్గే, బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్ దే నీడ్ వాటర్ ఫర్ రీప్రొడక్షన్. అంటే ఇవి తడి లేకుండా ఉండలేవు. ఓకే. అయితే ఇవి ఈ టెరిడోఫైట్స్ అనేవి టెరెస్ట్రియల్ ప్లాంట్స్ ఎందుకు అంటే ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటాం. ఎందుకంటే ఇవి ఫస్ట్ నేల మీద పుట్టిన మొక్కలనమాట. అందుకని వీటిని మనం ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటాం. అది కూడా మనకి ఆల్గే అండ్ బ్రయోఫైట్స్‌లో కనిపించని వాస్కులర్ టిష్యూస్ ఈ టెరిడోఫైట్స్‌లో కనిపించాయి మనకి. ఏంటవి? జైలమ్ అండ్ ఫ్లోయమ్. ఇన్ బ్రయోఫైట్స్ ద డామినెంట్ ఫేజ్ ఇన్ ది లైఫ్ సైకిల్ ఈస్ గ్యామెటోఫైట్. ఓకే. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటి? బ్రయోఫైట్స్‌లో డామినెంట్ ఫేజ్ ఏది అంటే గ్యామెటోఫైట్. స్పోరోఫైట్ ఈస్ ఎ షార్ట్ లివ్డ్ ఫేజ్. ఓకే. అయితే టెరిడోఫైట్స్‌లో వచ్చేసరికి మెయిన్ ప్లాంట్ బాడీ అనేది స్పోరోఫైట్‌ది. అలాగే డామినెంట్ స్టేజ్ కూడా స్పోరోఫైట్ స్టేజే. రెండిటికి ఆపోజిట్‌లో ఉంటుంది. బ్రయోఫైట్స్‌లో ఏమో గ్యామెటోఫైట్ అయితే టెరిడోఫైట్స్‌లో స్పోరోఫైట్ ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ టు ట్రూ రూట్స్, స్టెమ్ అండ్ లీవ్స్. మనకి బ్రయోఫైట్స్‌లో లాగా స్టెమ్స్ లాంటివి లేదా లీవ్స్ లాంటివి ఇలాంటివేమీ ఉండవు. సో, దీస్ పొసెస్ ట్రూ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్. నిజమైన రూట్స్, స్టెమ్స్, లీవ్స్ ఉన్నాయి. మరి బ్రయోఫైట్స్‌లో ఏమున్నాయి? రైజోయిడ్స్, కాలాయిడ్స్ అండ్ ఫిలాయిడ్స్. దే ఆర్ రూట్ లైక్, స్టెమ్ లైక్ అండ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అయితే ఇందులో అలాంటివి ఏమీ లేవు. నిజమైన రూట్స్, స్టెమ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. లీవ్స్ కూడా ఉన్నాయి. దీస్ ఆర్గన్స్ హ్యావ్ వెల్ డిఫరెన్షియేటెడ్ వాస్కులర్ టిష్యూస్. వీటిల్లో దీస్ ఆర్గన్స్ అంటే రూట్స్‌లో కానీ, స్టెమ్‌లో కానీ, లీఫ్‌లో కానీ ఇప్పుడు మనం చూసే ప్లాంట్స్ మన చుట్టూరా ఉన్న ప్లాంట్స్‌లో ఎలాగైతే ఫ్రమ్ రూట్ టిప్ టు ప్లాంట్ టిప్ ఎలా అయితే మనకి వాస్కులర్ టిష్యూ కంటిన్యూ అవుతుందో అలాగే ఈ టెరిడోఫైట్స్‌లో కూడా ఈ ఆర్గన్స్‌లో ఏమున్నాయి? వెల్ డిఫరెన్షియేటెడ్ వాస్కులర్ టిష్యూస్ ఉన్నాయి. ఓకే. అంటే జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఉన్నాయి. రూట్ టిప్ టు షూట్ టిప్. ఓకే. ద లీవ్స్ ఇన్ Pteridophyta are small microphylls as in Selaginella are large macrophylls as in ferns. అయితే టెరిడోఫైటాలో లీవ్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? చిన్నవిగా ఉన్నాయి మైక్రోఫిల్స్ యాస్ ఇన్ సెలాజినెల్లా. అంటే సెలాజినెల్లాలో లీవ్స్ అనేవి చిన్నవిగా ఉంటాయి కాబట్టి వాటిని మనం మైక్రోఫిల్స్ అన్నాం. అయితే మీకు ఫర్న్స్‌లో వచ్చేసరికి పెద్దవిగా ఉంటాయి లీవ్స్. సో, వాటిని ఏమన్నాం? మాక్రో. చిన్నవిగా ఉంటే మైక్రో, పెద్దవిగా ఉంటే మాక్రో. ఫిల్ ఫిల్ మీన్స్ లీఫ్. ఫైట్ పీహెచ్‌వైటీఈ మీన్స్ ప్లాంట్. ఓకే. ఓకే. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి దీనివల్ల మనకి టెరిడోఫైట్స్ వల్ల ఇంపార్టెన్స్ అంటే దానివల్ల యూజెస్ ఏంటి అంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ మెడిసినల్ పర్పసెస్ అండ్ యాజ్ సాయిల్ బైండర్స్. సాయిల్ బైండర్స్ ఆర్ నథింగ్ బట్ దే ప్రివెంట్ సాయిల్ ఎరోషన్. సాయిల్‌ని ఎక్కడికి పోనివ్వకుండా అవి ప్రొటెక్ట్ చేసి ఉంచుతాయి. అంటే పట్టి ఉంచేస్తాయన్నమాట. ఓకే. దే హోల్డ్ ఆన్ టు ద సాయిల్. అండ్ ఆర్నమెంటల్స్. అంటే ఇప్పుడు మనకి పొల్యూషన్ ఎక్కువ పెరగకుండా ఈ లీవ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిలో ఫ్లవరింగ్ కండిషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ లీవ్స్ వల్ల ఏంటంటే ఫోటోసింథసిస్ ఎక్కువ జరుగుతుంది. ఓకే. సో, దే ఆర్ ఆర్నమెంటల్ అండ్ దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ అంటే మెడిసినల్ పర్పసెస్‌లో కూడా యూజ్ చేస్తారు వీటిని. ఓకే. నెక్స్ట్ రీప్రొడక్షన్. స్పోరోఫైట్స్ బేర్ స్పోరాంజియా దట్ ఆర్ సప్రెండెడ్ బై లీఫ్ లైక్ అపెండేజెస్. అయితే మనకి ఇప్పుడు రీప్రొడక్షన్ జరగాలి అంటే వెజిటేటివ్‌నో, సెక్షువలో జరగాలి గదా! సో, అయితే టెరిడోఫైట్స్‌లో సరే రీప్రొడక్షన్ అనేది స్పోర్స్ వల్ల జరుగుతుంది.
మరి స్పోర్ రావాలి అంటే దాని ఫ్రూటింగ్ బాడీ ఉండాలిగా. స్పోరాంజియా ఇస్ ద ఫ్రూటింగ్ బాడీ. సో, ఈ స్పోరాంజియా ఎక్కడున్నాయి? అంటే దట్ ఆర్ సబ్టెండెడ్ బై లీఫ్ లైక్ అపెండేజెస్ కాల్డ్ స్పోరోఫిల్స్. ఈ స్పోరోఫిల్స్ అంటే ఏంటి? పైన మైక్రోఫిల్స్, మాక్రోఫిల్స్ చూసాం. అవునా? అయితే ఈ స్పోరాంజియా ఎక్కడుంటాయంటే లీఫ్‌కి కింద సర్ఫేస్‌లో ఎడ్జెస్‌కుంటాయన్నమాట. సో, అలా గనక ఉంటే వాటిని మనం స్పోరోఫిల్స్ అంటాం. ఓకే. అంటే మైక్రోస్పోరోఫిల్స్ అండ్ మాక్రోస్పోరోఫిల్స్ అనొచ్చు. మీకు టెరిడోఫైట్‌లో ఉండే స్పెషల్ ఫీచర్ ఇదే. లీవ్స్ మీదే మనకి ఫ్రూటింగ్ బాడీస్ ఉంటాయి. స్పోరాంజియా ఉంటాయి. అది గూడా ఎక్కడ అంటే లీఫ్ అండర్ సర్ఫేస్‌లో ఉంటాయి. ఓకే. ఇన్ సమ్ కేసెస్ స్పోరోఫిల్స్ మే ఫార్మ్ డిస్టింక్ట్ కాంపాక్ట్ స్ట్రక్చర్స్. అంటే ఈ స్పోరోఫిల్స్ అనేవి కొన్ని సార్లు ఏం చేస్తాయంటే కాంపాక్ట్ స్ట్రక్చర్స్ ఫార్మ్ చేస్తాయి. ఆ కాంపాక్ట్ స్ట్రక్చర్స్ ఏంటి అంటే స్ట్రోబిలై ఆర్ కోన్స్. చిన్న కోన్స్ లాంటివి ఉంటాయన్నమాట. అంటే అవి మేల్ అండ్ ఫీమేల్ కోన్స్ అంటాం మనం వాటిని. వాటిని మనం స్ట్రోబిలై అని గూడా అనొచ్చు. ఓకే. అయితే ఈ స్ట్రోబిలై ఎక్కడ కనిపిస్తాయి మనకి అంటే సెలాజినెల్లా అండ్ ఈక్విజిటమ్‌లో మనం చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ స్పోరాంజియా ప్రొడ్యూస్ స్పోర్స్ బై మియోసిస్ అండ్ స్పోర్ మదర్ సెల్స్. స్పోర్ మదర్ సెల్స్. ఓకే. అయితే స్పోర్ మదర్ సెల్స్ స్పోరాంజియాలోంచి ఇప్పుడు మీకు స్పోర్స్ రావాలి అంటే ఎలా? బై రిడక్షన్ డివిజన్ మాత్రమే స్పోర్స్ బయటికొస్తాయి మనకి. ఓకే. సో, రిడక్షన్ డివిజన్ జరిగిన తర్వాతే బయటికొస్తాయి స్పోర్స్. సో, రిడక్షన్ డివిజన్ ఈస్ నథింగ్ బట్ మియోసిస్. సో, మియోసిస్‌లో ఏం జరుగుతుంది అంటే హాప్లాయిడ్ స్పోర్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. మియోసిస్ జరుగుతుంది అంటేనే అక్కడ మనకి హాప్లాయిడ్ స్పోర్స్ రావాలి. ఓకే. నెక్స్ట్ ఈ మియోసిస్ అనేది దేంట్లో జరుగుతుంది అంటే స్పోరాంజియాలో ఉన్న కొన్ని సెల్స్ అవి కన్వర్ట్ యాస్ స్పోర్ మదర్ సెల్స్. ఓకే. సో, ఈ స్పోర్ మదర్ సెల్స్‌లో మాత్రమే మనకి రిడక్షన్ డివిజన్ జరుగుతుంది. అంటే మియోసిస్ జరుగుతుంది. సో, ఒక్కొక్క స్పోర్ మదర్ సెల్స్ a single spore mother cell gives rise to 4 haploid spores. Okay. Next, female gametophytes are retained on parent sporophyte or okay. Spores germinate to give inconspicuous small multicellular free living mostly photosynthetic thalloid gametophytes called prothallus. అంటే ఏంటి? ఈ స్పోర్స్ బయటికొచ్చేసాయి. ఇప్పుడు స్పోరోఫైట్ నుంచి స్పోర్స్ బయటికొచ్చాయి. అయితే ఈ స్పోర్స్ జెర్మినేట్ అవ్వాలి గదా! సో, జెర్మినేట్ అయిన తర్వాత ఏమవుతుంది? మనకి బ్రయోఫైట్స్‌లో అయితే డైరెక్ట్‌గా ఈ మార్కాన్షియానో లేకపోతే ఈ ఫినేరియానో వచ్చేసాయి. అవునా? ఫినేరియా అంటే మోసస్‌లో వచ్చేసరికి 2 స్టేజెస్ దాటి వచ్చింది. అవునా? ప్రోటోనిమల్, సెకండరీ ప్రోటోనిమల్. అయితే ఇందులో ఏం జరుగుతుంది? స్పోర్స్ డైరెక్ట్‌గా జెర్మినేట్ అవుతున్నాయి. టు గివ్ ఏమిస్తున్నాయి? స్పోర్ నుంచి ఏమొస్తుంది మనకి? స్మాల్ చిన్నది మల్టీ సెల్యులర్ ఫ్రీ లివింగ్. బ్రయోఫైటాలోనేమో ఓకే. స్మాల్ మల్టీసెల్యులర్ ఫ్రీ లివింగ్ మోస్ట్లీ ఫోటోసింథటిక్ థాలాయిడ్. ఓకే. ఫ్రీ లివింగ్ మోస్ట్లీ ఫోటోసింథటిక్. ఎందుకంటే వీటన్నిటిలోనూ మనకి పిగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవేం చేస్తాయి? ఇవన్నీ ప్లాంట్సే కాబట్టి వీటిలో పిగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి దే పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఓకే. సో, ఫోటోసింథటిక్ థాలాయిడ్ గ్యామెటోఫైట్స్ ఇవేంటి? ఇప్పుడు స్పోరోఫైట్ నుంచి ఏమొచ్చింది మనకి? స్పోర్ వచ్చింది. స్పోర్ పెరిగి పెద్దదయ్యి ఏమవుతుంది? గ్యామెటోఫైట్ అవుతుంది. సో, ఆ గ్యామెటోఫైట్ రావాలి అంటే ముందు దానికి ఒక స్టేజ్ ఉంది. దాన్నే మనం ప్రోథాలస్ అన్నాం. సో, ఆ ప్రోథాలస్‌కి ఏమన్నా డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ ఉందా అంటే లేదు. సో, ఇట్ ఈస్ ఏ థాలాయిడ్ గ్యామెటోఫైట్. ఓకే. థాలస్ అండ్ థాలాయిడ్ అంటే తెలుసుగమ్మా? ఇట్ ఈస్ అన్ అన్‌డిఫరెన్షియేటెడ్ బాడీ. ఓకే. ప్రోథాలస్ రిక్వైర్స్ కూల్, డాంప్, షేడీ ప్లేసెస్ టు గ్రో. ఎలాగైనా సరే ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ పెరుగుతాయి? కూల్, డాంప్, షేడీ ప్లేసెస్‌లోనే పెరుగుతాయి. అంటే ఇక్కడ మనకి ఏవైనా సరే ఈ 3 క్రిప్టోగమ్స్ కూడా అంటే ఇవి ఆల్గే, బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్ 3 కూడా మనకి ఎక్కడ పెరుగుతున్నాయి? డాంప్, షేడీ ప్లేసెస్‌లో మాత్రమే పెరుగుతున్నాయి. ఆల్సో ఇట్ నీడ్స్ వాటర్ ఫర్ ఫర్టిలైజేషన్. ఇది చెప్పుకున్నదే. ఎందుకంటే వీటన్నిటికి తేమ లేకుండా, మాయిశ్చర్ లేకుండా పని జరగదు. అందుకని ఆల్సో ఇట్ నీడ్స్ వాటర్ ఫర్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ జరగడానికి ఖచ్చితంగా వాటర్ కావాల్సిందే. సో, ద స్ప్రెడ్ ఆఫ్ టెరిడోఫైట్స్ ఇస్ లిమిటెడ్ అండ్ రెస్ట్రిక్టెడ్ టు నారో జియోగ్రఫికల్ రీజియన్స్. అంటే స్ప్రెడ్ ఆఫ్ టెరిడోఫైట్స్ ఇవి వాటర్ ఉన్న చోటే ఉంటాయి కాబట్టి డ్రై ఏరియాస్‌లో మనం వీటిని చూడలేం. అందుకని దే ఆర్ రెస్ట్రిక్టెడ్ టు నారో జియోగ్రఫికల్ రీజియన్స్. అంటే కొన్ని చోట్ల మాత్రమే పెరుగుతాయి. ది గ్యామెటోఫైట్స్ ప్రోథాలస్ బేర్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. ఇది గ్యామెటోఫైట్ వచ్చింది అంటే గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేయడానికి. సో, గ్యామెటోఫైట్ ప్రోథాలస్ మీద ఏమున్నాయమ్మా? ఇట్ బేర్స్ మేల్ అండ్
ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్. ఓకే. సో సెక్షువల్ ఆర్గన్స్ ఉంటేనే కదా అందులోంచి మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ వచ్చేది. సో ఆ సెక్షువల్ ఆర్గన్స్ పేర్లు ఏంటి అంటే మేల్ సెక్స్ ఆర్గన్స్ పేరు ఏంటి అంటే యాంథరీడియా, ఆర్కిగోనియా, యాజ్ ఇన్ బ్రయోఫైట్స్. ఓకే. అందులో కూడా అంతే, యాంథరీడియా, ఆర్కిగోనియా రెస్పెక్టివ్లీ. వాటర్ ఈజ్ నీడెడ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాంథ్రోజాయిడ్స్. యాంథరీడియా నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి? యాంథ్రోజాయిడ్స్. మేల్ గ్యామెట్స్ ఫ్రమ్ యాంథరీడియా టు ది మౌత్ ఆఫ్ ఆర్కిగోనియం. మా ఆర్కిగోనియాలో ఎగ్ వస్తుంది, యాంథరీడియా నుంచి యాంథ్రోజాయిడ్స్ వస్తాయి. యాజ్ ఇన్ బ్రయోఫైట్స్ the reproduction the sexual organs are same as in bryophytes. Okay, so male reproductive organ antheridia, female reproductive organ archegonia. అలాగే యాంథరీడియా నుంచి ఆంథ్రోజాయిడ్స్ వస్తాయి, ఆర్కిగోనియా ఒక సింగిల్ ఎగ్ డెవలప్ చేసుకుంటుంది అనమాట. ఆంథ్రోజాయిడ్ ఫ్యూజెస్ విత్ ది ఎగ్ ఇన్ ది ఆర్కిగోనియం టు ఫార్మ్ జైగోట్. అసలు ఈ ఆంథ్రోజాయిడ్ ఎలా వెళ్తుంది దీని దగ్గరికి? ఏది ఎగ్ దగ్గరికి ఎలా వెళ్తుంది అంటే, ఎలాగో మనం మాయిశ్చర్ వాటర్ అవసరం అన్నాం కదా ఫ్యూజన్ కి. సో ఆ వాటర్ లో ఈ యాంథ్రోజాయిడ్ అనేది స్విమ్ చేసుకుంటూ చక్కగా ఆర్కిగోనియాని రీచ్ అయిన తర్వాత అది ఫ్లాస్క్ షేప్ లో ఉంటుందని చెప్పుకున్నాగా. సో ఆ ఫ్లాస్క్ షేప్ లో ఉన్న దాని మూతి దగ్గరికి వెళ్ళి చక్కగా దాంట్లోంచి లోపలికి వెళ్ళి ఆ చివర్లో ఉన్న ఎగ్ ఆ ఫ్లవర్ వాజ్ లా ఉంటుందని చెప్పుకున్నాం కదమ్మా. ఫ్లవర్ వాజ్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ దాని మౌత్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాలి కదా. సో అలా వెళ్ళి దాని లోపలికి దూరి ఆ తర్వాత అక్కడ చివర్లో ఉన్నటువంటి ఎగ్ తోటి ఇది ఫ్యూజ్ అవుతుంది. ఓకే, జైగోట్ డెవలప్స్. సరే, ఫ్యూజన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? ఈ రెండు యునైట్ అవుతాయి. యునైట్ అయిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. సో జైగోట్ డెవలప్స్ ఇంటూ ఏ మల్టీ సెల్యులర్ వెల్ డిఫరెన్షియేటెడ్ స్పోరోఫైట్. సో జైగోట్ ఏ కండిషన్ లో ఉంది ఇప్పుడు? డిప్లాయిడ్ కండిషన్. ఎందుకంటే రెండు గ్యామెట్స్ మనకి హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నాయి. సో రెండు గ్యామెట్స్ కలిస్తే డిప్లాయిడ్ కండిషన్ లో ఉన్న జైగోట్ ఫామ్ అవుతుంది. సో జైగోట్ డెవలప్స్ టు ఏ మల్టీ సెల్యులర్ వెల్ డిఫరెన్షియేటెడ్ స్పోరోఫైట్. జైగోట్ పెరిగి పెద్దది ఏమవుతుంది? స్పోరోఫైట్ అయింది. స్పోరోఫైట్ పెద్దదైతే ఏమవుతుంది? దాంట్లోంచి స్పోర్స్ వస్తాయి. స్పోర్ ఏం చేస్తుంది? ఒక సూటబుల్ సబ్స్ట్రేటమ్ దొరికింది, ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయంటే అది మళ్ళీ జెర్మినేట్ అయ్యి దానిలోంచి గ్యామెటోఫైట్ వస్తుంది. గ్యామెటోఫైట్ లో ఏముంటాయి? మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఉంటాయి. సో మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్ నుంచి ఏమొస్తాయి? మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ వస్తాయి. సో గ్యామెట్స్ మళ్ళీ యూనైట్ అయితే ఏమవుతుంది? జైగోట్ వస్తుంది. జైగోట్ పెరిగి పెద్దది ఏమవుతుంది? స్పోరోఫైట్. సో ద సైకిల్ కంటిన్యూస్. Most of the pteridophytes produce similar kinds of spores. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే మీకు బ్రయోఫైట్స్ లో కూడా ఈ పాయింట్ రావాలి. బ్రయోఫైట్స్ అన్ని కూడా సేమ్ టైప్ ఆఫ్ స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి దే ఆర్ హోమోస్పోరస్ ఇన్ కండిషన్. ఓకే, అయితే టెరిడోఫైట్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ దే సిమిలర్ కైండ్స్ ఆఫ్ స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని మనం హోమోస్పోరస్ కండిషన్ అంటాం ఆర్ ప్లాంట్స్ అంటాం. అయితే ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే కొన్ని ప్లాంట్స్ మనకి రెండు టైప్స్ ఆఫ్ అంటే 2 టైప్స్ ఆఫ్ స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అవి ఏంటి? మ్యాక్రో అండ్ మైక్రోస్పోర్స్. ఓకే, మ్యాక్రో ఆర్ మెగా అనొచ్చు, మ్యాక్రో అనొచ్చు. ఓకే, అండ్ మైక్రోస్పోర్స్ అనొచ్చు. దీస్ ఆర్ హెటిరోస్పోరస్ ఇన్ కండిషన్. ఆ ప్లాంట్స్ ఏవి అంటే సెలాజినెల్లా అండ్ సాల్వినియా. ఓకే, సో ఈ రెండు ప్లాంట్స్ మనకి మ్యాక్రో అండ్ మైక్రోస్పోర్స్ 2 టైప్స్ ఆఫ్ స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ది మెగాస్పోర్స్ అండ్ మైక్రోస్పోర్స్ జెర్మినేట్ అండ్ గివ్ రైస్ టు ఫీమేల్ అండ్ మేల్ గ్యామెటోఫైట్స్. ఈ మెగాస్పోర్స్ మైక్రోస్పోర్స్ డెవలప్ ఏమవుతాయి? మెగా అంటే ఆ పేరులోనే ఉంది, మ్యాక్రో. ఎప్పుడైనా సరే ఎగ్ పెద్దదిగా ఉంటుంది, ఆ మేల్ గ్యామెట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ తీసుకోండి, అది చిన్నదిగా ఉంటుంది ఎప్పుడు, అవునా? కాబట్టి మెగా అంటే ఫీమేల్ గ్యామెట్ ఎప్పుడు పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాక్రో ఆర్ మెగా స్పోర్ ఏం చేస్తుంది అంటే అది ఫీమేల్ గ్యామెటోఫైట్ గా డెవలప్ అవుతుంది. మైక్రోస్పోర్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి, మైక్రో గ్యామెట్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి అది మేల్ గ్యామెటోఫైట్ లాగా పెరిగి పెద్దదవుతుంది. ఓకే, ఓకే. Female gametophytes are retained on parent sporophytes for variable periods. Female gametophytes ఏం చేస్తున్నాయి? ఆర్ రిటైన్డ్ ఆన్ ది పేరెంట్ స్పోరోఫైట్. ఇంతకు ముందు బ్రయోఫైట్స్ లో గ్యామెటోఫైట్ మీద స్పోరోఫైట్ ఉంది, అవునా? అయితే ఇక్కడ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ స్పోరోఫైట్స్ మీద ఉండిపోతున్నాయి. చూడండి, ఫీమేల్ గ్యామెట్స్ ఆర్ రిటైన్డ్ ఆన్ ది పేరెంట్ స్పోరోఫైట్ ఫర్ వేరియబుల్ పీరియడ్స్.
ఓకే. వితిన్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ జైగోట్ డెవలప్ ఇంటూ యంగ్ ఎంబ్రియోస్. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఫ్యూజన్ జరిగిపోయింది గాబట్టి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఫీమేల్ గ్యామెటోఫైట్స్‌లో జైగోట్ అనేది ఎలా తయారవుతుందమ్మా? యంగ్ ఎంబ్రియో లాగా తయారవుతుందంట. సో, దిస్ ఎలాగో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? జైగోట్ నుంచి డైరెక్ట్‌గా మనకి ఈ గ్యామెటోఫైట్ స్పోరోఫైట్ వస్తుందని చెప్పుకున్నాం గదా! సో, అదే దానికి ముందు ఏమవుతుంది అంటే, యంగ్ ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. అయితే దిస్ ఈవెంట్ ఈస్ ఎ ప్రికర్సర్ టు ది సీడ్ హ్యాబిటెట్. సీడ్ హ్యాబిట్. ఇప్పుడు మనం సీడ్ కట్ చేసినప్పుడు ఏదైనా సీడ్ ఒక సీడ్ కట్ చేసినప్పుడు దాంట్లో ఒక ఎంబ్రియో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకే. సో, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ యాన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎవల్యూషన్. ఇప్పటి వరకు మనకి సీడ్ అనే వర్డ్ బ్రయోఫైటాలో గాని, ఆల్గేలో గాని రాలేదు. అవునా? ఎందుకంటే ఒక ప్లాంట్ సర్వైవ్ అవ్వాలి అంటే దాని నెక్స్ట్ జనరేషన్ సీడ్ రావాలి. సో, అలాంటి సీడ్ మనకి బ్రయోఫైటాలో కానీ, ఆల్గేలో కానీ రాలేదు. ఇప్పుడు మాత్రం వచ్చింది. దేంట్లో? టెరిడోఫైట్‌లో. సో, ఈ ఇవల్యూషనరీ ఫినామినన్ ఎక్కడ జరిగింది అంటే టెరిడోఫైట్స్‌లో. అది గూడా ఈ ప్రికర్సర్ ఏంటి అంటే ప్రికర్సర్ టు ది సీడ్ హ్యాబిట్. అంటే ఇక్కడ ఎంబ్రియో డెవలప్ అయింది అంటే నెక్స్ట్ జనరేషన్‌కి మనకి అది ఫాలో అప్ చేస్తుంది అని. నెక్స్ట్ జనరేషన్‌ని. ఓకే. సో, దిస్ ఈవెంట్ ఈస్ ఎ ప్రికర్సర్ టు ది సీడ్ హ్యాబిట్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ యాన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎవల్యూషన్. సో, ప్లాంట్ సక్సెషన్‌లో ఈ సీడ్ హ్యాబిట్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఓకే. సో, ది టెరిడోఫైట్స్ హావ్ 4 క్లాసెస్. ఈ 4 క్లాసెస్ ఏంటమ్మా? సిలాప్సిడా ఎగ్జాంపుల్ సిలోటమ్, లైకోప్సిడా, సెలాజినెల్లా, లైకోపోడియం, స్పినోప్సిడా, ఈక్విజిటమ్, టెరిడోప్సిడా, డ్రయాప్టెరిస్, టెరిస్, అడియాంటమ్. ఓకే. ఇక్కడ మీకు సెలాజినెల్లా అనే పేరు విన్నారమ్మా? ఈ సెలాజినెల్లా స్పీషీస్ అనేది మనకి ఆహ్, హనుమంతుడు ఆ కొండకెళ్ళి ఒక సంజీవని తీసుకొస్తాడు చూడండి. ఆ సంజీవనినే ఈ సెలాజినెల్లా. అంటే అది ఒక స్పీషీస్ అన్నమాట దాంట్లో. ఓకే. సో, సెలాజినెల్లా లుక్స్ లైక్ థిస్. ఇక్కడ మీరు చూస్తున్నారుగా. ఇదిగో ఈ ప్లాంట్ సెలాజినెల్లా. ఇదొచ్చేసరికి ఈక్విజిటమ్. వీటినే మనం హార్స్ టెయిల్స్ అంటాం. ఓకే. హార్స్ టెయిల్స్. ఓకే. సో, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టెరిడోఫైట్స్. ఓకే. అయితే ఇందులో ఇక్కడ చూడండమ్మా. మనకి ప్లాంట్ కింగ్డమ్‌లో, ప్లాంట్ కింగ్డమ్‌లో 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే. నాన్ ఫ్లవరింగ్. రెండోది ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే. సో, ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్. అయితే నాన్ ఫ్లవరింగ్ కిందకొచ్చే ప్లాంట్స్‌ని మనం ఏమంటామంటే క్రిప్టోగెమ్స్ అంటాం. క్రిప్టోగెమ్స్. ఓకే. సో, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కిందకొచ్చే వాటిని ఫానరోగెమ్స్ అంటాం. ఫానరోగెమ్స్. ఓకే. సో, ఈ క్రిప్టోగెమ్స్ వచ్చేసరికి మనకి 3 టైప్స్‌గా డివైడ్ అయ్యాయి. ఏంటి అంటే ఆల్గేలో ఫ్లవర్స్ లేవు. బ్రయోఫైటా, ఓకే. బ్రయోఫైటాలో కూడా ఫ్లవర్స్ లేవు. టెరిడోఫైటా, దీంట్లో కూడా ఫ్లవర్స్ లేవు. ఓకే. సో, వీటన్నిటిని మనం క్రిప్టోగెమ్స్ అన్నాం. ఓకే. అయితే ఫానరోగెమ్స్‌లోకొచ్చేసరికి ఏమవుతుంది? ఫానరోగెమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. దే ఆర్ జిమ్నోస్పెర్మ్స్. దీంట్లో కూడా ఫ్లవర్స్ లేవు. దీంట్లో కూడా ఫ్లవర్స్ లేవు. కానీ దీన్ని తీసుకొచ్చి మనం ఈ ఫానరోగమ్స్‌లో యాడ్ చేసాం. కానీ ఇవేంటి అంటే సీడ్ ప్రొడ్యూసింగ్. ఫ్లవర్ లేకపోయినా సీడ్ వస్తుంది కాబట్టి మనకి ఫ్లవర్ తోటి పనేంటి? యూజ్ ఏంటి అంటే సీడ్ రావడం. సో, ఇన్ జిమ్నోస్పెర్మ్‌లో ఏమవుతుంది? ఫ్లవర్ లేకుండానే సీడ్ వస్తుంది. అందుకని ఈ జిమ్నోస్పెర్మ్స్‌ని తీసుకొచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కిందకి యాడ్ చేశారనమాట. ఇంకోటి యాంజియోస్పెర్మ్స్. ఓకే. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. జిమ్నోస్పెర్మ్స్‌ని, యాంజియోస్పెర్మ్స్‌ని కలిపి స్పెర్మటోఫైటా కింద పెట్టారని. అవునా? సో, స్పెర్మటోఫైటా. ఓకే. సో, ఇది స్పెర్మటోఫైటా. నెక్స్ట్ యాంజియోస్పెర్మ్స్‌ని వచ్చేసరికి మళ్ళీ 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. ఏంటవి? డైకాట్స్ అండ్ మోనోకాట్స్. డైకాట్స్, మోనోకాట్స్. ఇది మీకు తెలిసిందే. డైకాట్స్ అంటే 2 సీడ్ లీవ్స్ ఉంటాయి. మోనోకాట్స్ అంటే 1 సీడ్ లీఫ్ ఉంటుంది ఆర్ 1 కాటిలేడ్ అని ఉంటుంది. ఓకే. ఇది ప్లాంట్ కింగ్డమ్. ఇప్పుడు మనం ఏవేవి కంప్లీట్ చేసాం? ఆల్గే, బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా. అయితే ఇప్పుడు ఆల్గే అనేవి థాలోఫైటా. ఇవి 3 కూడా మనకి ఆల్మోస్ట్ థాలోఫైటా కిందకే వస్తాయి. అయితే
ఇక్కడ థాలాయిడ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఓన్లీ వీ కెన్ సీ ఇన్ ఆల్గే. ఓకే. బ్రయోఫైట్స్‌లో ఎలాగో మనకి థాలాయిడ్ స్ట్రక్చర్ ఉన్నా కానీ, అందులో లీఫ్ లైకు, లేదా స్టెమ్ లైకు, రూట్ లైకు స్ట్రక్చర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఓకే. దీంతో అవసరం లేదు. అయితే అంటే ఇది ఆల్మోస్ట్ థాలాయిడ్ ఏమి కాదు. టెరిడోఫైట్స్ అసలు దానికి థాలాయిడ్ అనే స్ట్రక్చర్ ఎప్పుడొస్తుంది అంటే మీకు స్పోర్ నుంచి జెర్మినేట్ అయ్యి గ్యామెటోఫైట్ ప్రొడ్యూస్ అయ్యే టైంలో ఒక చిన్న అన్‌డిఫరెన్షియేటెడ్ బాడీ వస్తుంది. బ్రయోఫైట్స్‌లో కూడా అంతే, టెరిడోఫైట్స్‌లో కూడా అంతే. అందుకని వీటిని తీసుకొచ్చి థాలోఫైటాలో పెట్టారనమాట. ఓకే. అయితే బ్రయోఫైట్స్‌లో, బ్రయోఫైట్స్‌లో వచ్చేసరికి ఆహ్, డామినెంట్ స్టేజ్ ఏది అంటే, డామినెంట్ స్టేజ్ ఏది బ్రయోఫైట్స్‌లో? గ్యామెటోఫైటిక్ స్టేజ్. ఓకే. గ్యామెటోఫైటిక్ స్టేజ్. టెరిడోఫైటాలో? టెరిడోఫైటాలో వచ్చేసరికి స్పోరోఫైటిక్ స్టేజ్. ఓకే. స్పోరోఫైటిక్ స్టేజ్. అయితే ఇవి డిఫరెన్సెస్ అమ్మా వీటిలో నేను చెప్తుంది. సో, బ్రయోఫైట్స్‌లో వచ్చేసరికి హోమోస్పోరస్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. అంటే ఒకేలాగా కనిపిస్తాయి. అన్ని స్పోర్స్ ఒకే సైజులో ఉంటాయి. అయితే టెరిడోఫైట్స్‌లో వచ్చేసరికి అందులో కూడా హోమోస్పోరస్ స్పోర్స్ ఉన్నాయి. ప్లస్ వాటితో పాటుగా హెటిరోస్పోరస్ స్పోర్స్ ఉన్నాయి. అంటే హెటిరోస్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ దే ఆర్ మైక్రో అండ్ మాక్రో. ఓకే. మైక్రో అండ్ మాక్రో. ఓకే. సో, ఈ 2 టైప్స్ ఆఫ్ స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. నెక్స్ట్ ఈ యాంథ్రోజాయిడ్స్. ఇప్పుడు మేల్ అండ్ రీప్రొడక్షన్‌కొస్తే ఇక్కడ మనకి గ్యామెట్స్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఇవి 2 గ్యామెటోఫైట్ నుంచి వస్తాయి. సో, గ్యామెటోఫైట్. ఈ గ్యామెటోఫైట్ ఎక్కడి నుంచి వస్తుంది? స్పోరోఫైట్ నుంచి వస్తుంది. ఓకే. అయితే సరే ఇదంతా ఓకే. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈ 2 కలిస్తే మనకి జైగోట్ వస్తుంది. ఈ జైగోట్ ఫార్మ్ అయ్యే అంటే ఈ ఫ్యూజన్ జరగడానికి మనకి ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్ ద వాటర్. ఓకే. సో, వాటర్‌లో జరుగుతుంది ఓకే. తర్వాత ఈ ప్రాసెస్ జరగడాన్ని అంటే వాటర్‌లో మేల్ గ్యామెట్ స్విమ్ చేసుకుంటూ ఫీమేల్ గ్యామెట్ దగ్గరికి వెళ్ళే ప్రాసెస్‌ని మనం జూఆయిడోగెమీ అంటాం. జూఆయిడోగెమీ. ఓకే. సో, వి కాల్ ఇట్ యాస్ జూఆయిడోగమీ. అయితే ఇక్కడ మీకు ఈ బ్రయోఫైట్స్‌లోనూ జూఆయిడోగమీనే, స్పోరోఫైట్‌లోనూ జూఆయిడోగమీనే. అయితే ఇక్కడ మీకు మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజన్ ఇప్పుడు మేల్ గ్యామెట్ స్విమ్ చేసుకుంటూ వాటర్‌లో వెళ్ళిపోతే అది ఎటైనా వెళ్ళిపోవచ్చు కదా! అవునా? కానీ అట్లా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్, ఫీమేల్ గ్యామెటోఫైట్ ఏంటది? ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్ ఆర్కిగోనియా. ఆర్కిగోనియా. ఆర్కిగోనియా ఎలా ఉంటుందని చెప్పానమ్మా? ఇదిగో ఇట్లా ఫ్లాస్క్ షేప్‌లో ఉంటుంది పొడుగ్గా. ఓకే. సో, అయితే ఇక్కడ క్యానల్ సెల్, నెక్ క్యానల్ సెల్స్, తర్వాత వెంటర్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సెల్సే. అయితే ఎగ్ ఇక్కడుంటుంది. అయితే ఇది వాటర్‌లో ఉందనుకుందాం ఇట్లా. ఇట్లా వాటర్‌లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన యాంథ్రోజాయిడ్ విచ్ హస్ ప్లాజల్లా. ఇది స్విమ్ చేసుకుంటూ ఇట్లా వచ్చింది దీని దగ్గరికి. సో, దీంట్లోకి వెళ్ళాలి అంటే, ఇది ఇక్కడ అడ్రెస్ ఎలా కనుక్కుంటుంది అంటే, ఈ రిప్రొడక్షన్ టైమ్‌కొచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ 2 మెచ్యూర్ అయిపోతాయి. అయిపోయినప్పుడు ఇక్కడ మనకి రిప్రొడక్షన్ జరగాలి. సో, రిప్రొడక్షన్ జరగాలి అంటే, దీనికి దారి చూపించాలి. ఎవరు చూపించాలి? ఈ ఫ్లాస్క్ నుంచి ఒక కెమికల్ సబ్స్టెన్స్ అనేది ఊజ్ ఔట్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇది ఊజ్ ఔట్ అయిన తర్వాత, ఈ యాంథ్రోజాయిడ్ అనేది చక్కగా ఈ కెమికల్ సబ్స్టెన్స్‌ని ఆహ్, అంటే పసిగట్టుకుంటూ చక్కగా ఈ ఈ ఫ్లాస్క్ దగ్గరకొచ్చేస్తుంది. అంటే ఈ ఫీమేల్ ఆర్కిగోనియా దగ్గరకొచ్చేస్తుంది. వచ్చేసి అదేం చేస్తుంది, ఈ కెమికల్‌లోంచి అంటే ఈ ఫ్లాస్క్ షేప్డ్ స్ట్రక్చర్ నుంచి చక్కగా లోపలికెళ్ళి ఇక్కడ ఈ ఎగ్ తోటి ఫ్యూజ్ అయిపోతుంది. ఫ్యూజ్ అయిన తర్వాత ఫార్మ్ అయ్యేదేంటమ్మా? జైగోట్. ఓకే. అయితే ఈ కెమికల్‌ని అది ఫాలో అవుతూ వచ్చి ఆ ఫ్యూజన్ జరపడాన్ని మనం కీమోటాక్సిస్ అంటాం. ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ కీమోటాక్సిస్. ఓకే. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్.
ఇంకొక చిన్న పాయింట్ ఒకటుంది. ఏంటి అంటే టెరిడోఫైట్స్‌లో ఇప్పుడు ఆల్గేలో గాని, బ్రైయోఫైట్స్‌లో గాని కనిపించని ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. ఏంటి అంటే టెరిడోఫైట్స్‌లో వచ్చేసరికి మీకు ఈ లీవ్స్ ఉంటాయి గదమ్మా! మనకి చిగురుటాకులు అంటాం చూడండి. అవి వచ్చేసరికి ఎలా ఉంటాయంటే చక్కగా ఇట్లా స్పైరల్ షేప్‌లో ఉంటాయి. ఇట్లా ముడుచుకుపోయి ఉంటాయి. ఓకే. చిగురుటాకులు ఇట్లా ముడుచుకుపోయి ఉంటాయి. సో, ఇలాంటి ఒక ఫినామినన్‌ని లేదా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని మనం ఏమంటామంటే సిర్సినేట్ వెర్నేషన్ అంటాం. ఓకే. సిర్సినేట్ వెర్నేషన్ అంటాం. అంటే ఏం లేదు. లీఫ్ కాయిలింగ్ అన్నమాట. ఓకే. లీఫ్ కాయిలింగ్‌నే మనం సిర్సినేట్ వెనేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ సిర్సినేట్ వెనేషన్ చూద్దాం ఉండండి.